హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కోనసీమ ఫేమస్ అయిన గుడ్డు పీతల ఎగురు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి పీతలు ఏ విధంగా పరుగులు పెడుతున్నాయో. ఇవేమో పీతల యొక్క గుడ్లు. చూడండి. ఇంతకీ వీడియోలో ఉన్న స్పెషల్ ఏంటో చెప్పలేదు కదూ. ఈ వీడియోలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ పీతల ఎగురుని నేను కాదు మా అత్తయ్య గారు చేస్తున్నారు. మా అత్తయ్య గారు చాలా బాగా వండుతారండి కూరలు. అందులో నాన్ వెజ్ కర్రీస్ అంటే అసలు పెట్టిందే పేరు. అందులోనూ ఈ చేపల కూరలు, పీతల కూరలు, రొయ్యల కూరలు ఇవి చాలా బాగా వండుతారు. వాటిని క్లీన్ చేయడం కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తారు. ఎవరైనా క్లీన్ చేస్తే నచ్చదు, మా అత్తయ్య గారే క్లీన్ చేసుకోవాలి. అప్పుడే అత్తయ్య గారికి నచ్చుతుంది. పైగా చేపలు కానీ, పీతలు కానీ, రొయ్యలు కానీ ఇవి బ్రతుకుంటేనే చూసి మరీ కొనుక్కుని వండుతారు. ఎప్పుడైనా మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు చనిపోయిన పీతలను కానీ చేపలను కానీ తీసుకొస్తే అవి వండినా సరే మా అత్తయ్య గారు మాత్రం తినరు. ఈ వీడియో చూస్తే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారో. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని వాటిని శుభ్రంగా కడుక్కున్నారు. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో ఉన్న గుడ్లను కూడా పసుపు, ఉప్పు వేసి దానిని కూడా శుభ్రంగా కడుక్కున్నారు. ఇలా రెండింటిని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నారు. ఇందులోనికి మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఆ ప్రాసెస్ ఏంటో, ఈ కర్రీ ఎలా వండుకోవాలో ఒకసారి వీడియోలోనికి వెళ్ళిపోదాం రండి. అలాగే ఈ కర్రీలోనికి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసి పక్కన ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే ఇందులోనికి జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఇలాగ టమాటాలు, ఉల్లిపాయలు మిక్సీలో తీసుకోవాలి. అందులోనే మనం జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసాము. ఇలా అన్నిటిని వేసిన తర్వాత మిక్స్ పట్టుకోవాలి. చూడండి అన్నిటినీ మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఒక 5-6 గరిటెల నూనె పోసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు ముందుగా వేశారు మా అత్తయ్య గారు. ఇలా కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా దానిని కూడా వేసిన తర్వాత మనం పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని కొద్దిసేపు అలా వేగనివ్వాలి. దాని తర్వాత మనం పీతలను శుభ్రం చేసుకున్నాం కదా, దానిలోనికి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని దాన్ని శుభ్రంగా కలుపుకున్నారు. ఇలా ఈ విధంగా ముక్కలు పట్టే విధంగా మొత్తం అంతటిని కలుపుకున్నారు. అలాగే ఆ కొద్దిగా కారాన్ని, పసుపుని, సాల్ట్ని కూడా ఆ గుడ్లు ఉన్న దాంట్లో కూడా వేశారు. ఇలా అంతటిని మళ్ళొకసారి కలుపుకొని మొత్తం అంతటిని ఒకే గిన్నెలోనికి తీసుకున్నారు. దాని తర్వాత ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఒకసారి మూత తీసి చూసుకొని ఈ విధంగా వేగిన తర్వాత అందులో అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత నూనె కూడా ఇలా పైకి వచ్చి చాలా బాగా వేగుతుంది. తర్వాత మనం పీతల్లోనికి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ముక్కల్లోకి చక్కగా పడుతూ ఉంటాయి. తర్వాత మనము వీటిని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందులోనికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా ఉప్పు, కారం కలుపుకొని పీతల్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా పీతలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు అయిన తర్వాత తీసి అందులోకి కొద్దిగా కారం వేసుకోవాలి. మళ్ళీ కొద్ది కారం యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అంతటిని మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. ఈ విధంగా అంతటిని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనికి ముందు చూపించిన విధంగా చింతపండుని ఈ విధంగా రసం తీసుకొని సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని కూడా ఈ కూరలోనికి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ రసాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అందరినీ కలుపుకోవాలి. అసలు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే
వంకాయ వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. పీతల్లో వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు స్పెషల్గా ఒక వంకాయ వేసి చేస్తారు. ఎప్పుడు చేసినా అందులో ఒక వంకాయ అయినా వేస్తారు. చాలా బాగుంటుంది. ఇలా ఒక వంకాయని కోసుకుని దాంట్లో వేసుకుని దాని తర్వాత ధనియాల పౌడర్ కొంచెం, తర్వాత గరం మసాలా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. అలాగే ఇందులోనికి పీతల గుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకున్న తర్వాత మనం ఇందులోనికి కొంచెం కరివేపాకును వేసుకోవాలి. పైన కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొద్దిగా కరివేపాకును తీసుకుని ఆ కరివేపాకును కూడా కూరలో పైన వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని కూర ఏ విధంగా ఉందో ఒకసారి మనము చూసుకోవాలి. చూడండి, కూర ఈ విధంగా దగ్గర పడుతుంది. అందులో గుడ్లు కూడా ఇలా గట్టిపడి ఉంటాయన్నమాట. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోనికి మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి పైన. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. మనం ఇందులో అన్నీ సరిగ్గా కుక్ అయినా లేదో చూసుకొని, అలాగే సాల్ట్ అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని కట్టేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే పీతల ఇగురు. ఈ పీతల ఇగురు మీరు కూడా ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు అయితే చాలా బాగా చేస్తారు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ మా అత్తయ్య గారు ఇలా పీతల పులుసు కానీ చేపల కూర కానీ వండితే చాలా ఇష్టంగా తింటారు. మా హస్బెండ్కి అయితే మా అత్తయ్య గారు వండిన చేపలు కానీ పీతలు కానీ చాలా ఇష్టం. చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.